హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ మీరు చూస్తున్న కట్ వర్క్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలి, స్టిచ్చింగ్ చేయాలనేది ఈ వీడియో. అలానే ఫ్రాకు ఎక్కడ కూడా మనకి ఖర్చు అనేది బయటకు కనిపించదు. మొత్తం కూడా చాలా నీట్గా అఫీషియల్ లుక్ ఉండేటట్లుగా ఉంటుంది. నడుము దగ్గర హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ డిజైన్తో ఫ్రాకు కటింగ్ స్టిచ్చింగ్ అండి. ఇప్పుడు నేనైతే బాడీ పార్ట్కి క్లాత్ సెపరేట్ చేసుకున్నాను. అలాగే కింద ఫ్రాక్కి నేను ఎంత క్లాత్ కావాలో తీసుకున్నాను. ఇది వచ్చేసి బాడీ పార్ట్ లైనింగ్ అండి, బ్యాక్ పార్ట్కి. ఓకే, ఫోల్డింగ్ వైపు నేను ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్లో మనకి ఉక్సీలు కాజల్ పట్టీ కోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లాత్ అయితే పైన మార్కింగ్ దగ్గరికి వేసుకున్నాను. ఈ ఫ్రాక్ యొక్క పొడవు 11 ఇంచులు. 11 ఇంచులకి నేను ఇలా మార్కింగ్ చేసుకుని స్కేల్తో ఒక లైన్ గీసుకుంటున్నానండి. ఓకే, మనం నెక్ వచ్చేసి 2 ఇంచులు పై పార్ట్ మీదే మనము మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3 మార్కింగ్ని కిందకి లైన్ గీసేసుకుని నెక్ కోసం కిందకి 3 ఇంచులు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ మార్కింగ్లో ఒక బాక్స్లా గీసుకున్నాను. అలాగే హామ్ డౌన్ వచ్చేసి 5 ఇంచుల్ని ఇలా చివరికి మార్కింగ్ చేసేసుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 7.5, ఫోల్డింగ్ మీద ఉంది కదండి అందుకు 7.5. అలాగే వేస్ట్ లూజ్ వచ్చేసి 6.5, డాట్ కోసం 1 ఇంచు, ఖర్చు కోసం ఒక 2.5 పెట్టుకోండి. అలాగే ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం 1 ఇంచు మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్గా ఆమ్ డౌన్ తీసుకోండి. ఇక్కడ వేస్ట్ లూజ్ దగ్గర 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకుని క్రాస్గా లైన్ గీసేసుకోండి. ఇప్పుడు నెక్ కట్ చేయకుండా రెండు కట్ చేసేసుకోవాలి. అలాగే నేను బ్యాక్ నెక్ రౌండ్ గీసుకున్నాను, ఫ్రంట్ ఏమో వీ నెక్ పెట్టానండి. ఇదే విధంగా నేను లైనింగ్ ఎలా ఉన్నదో ఒరిజినల్ క్లాత్ కూడా అదే విధంగా కటింగ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ హ్యాండ్స్ కోసం 13 ఇంచుల పొడవు, 13 ఇంచుల ఎడల్పు పెట్టుకున్నానండి. ఈ క్లాత్ని నేను వీడియోలో ఎలాగా ఫోల్డ్ చేశానో అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక హ్యాండ్ పొడవు అయితే నేను 4 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. లూజ్ వచ్చేసి 7 ఇంచులు. చూసారు కదా వీడియోలో ఎలాగ మార్కింగ్ చేశాను. ఇది క్యాప్ హ్యాండ్స్ అంటారు కదా, అలా కుట్టడం కోసం. ఇక్కడ వచ్చేసి రెండింటిని సెపరేట్ చేసేసుకోండి. సెపరేట్ చేసుకుని సేమ్ ఇలాగే మనం లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రాక్ యొక్క బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. మిగిలిన పీసెస్ దేనికైనా ఉపయోగించుకోవడానికి. ఇక్కడ వచ్చేసి మీరు చూసారు కదా, కింద ఫ్రాక్కి ప్రిల్స్ కోసం తీసుకున్న క్లాత్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఫస్ట్ మనం ఆ పొడవుని బట్టి మనము కట్ వర్క్ని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి శారీస్కి మనం డిజైన్ చేస్తాం కదా, ఆ యొక్క అట్టపెట్టిని తీసుకుని ఎలా ఫోల్డ్ చేశానో చూడండి. అలా ఫోల్డ్ చేసుకుని ఇలా వెడల్పు వచ్చేసి 2.5, పొడవు వచ్చేసి 2 ఇంచులు. నేను ఎలా మార్కింగ్ చేశానో అలా మార్కింగ్ చేసి కట్ చేసుకోండి. ఇది మనకి కట్ వర్క్ డిజైన్ చేయడం కోసం. చూసారు కదా. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను క్యాన్వాస్ పేపర్ తీసుకున్నానండి. నేను ముందు కట్ చేసుకున్న పీస్ అయితే కనిపించలేదు, మళ్ళీ కట్ చేశాను. క్యాన్వాస్ పేపర్ మీద కింద 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత. ఆ మార్కింగ్ మీద మాత్రమే మనం కట్ చేసుకున్న పీస్ని పెట్టి మార్క్ చేసుకోవాలి ఈ కట్ వర్క్ రౌండ్ని. వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇదే ప్రకారంగా నాకు ఎంత పొడవు కావాలో తీసుకున్నాను. కింద నుంచి పైకి ఒక 3 ఇంచులు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఆ 3 ఇంచుల దగ్గరికి ఒక లైన్గా గీసుకుని. నాకు ఎంత పొడవు కావాలనేది మీకు చూపెట్టలేదు, మీకు అర్థం అవ్వాలని కొంచెం చూపించాను. నాకు కింద ఫ్రాక్కి ఎంత పొడవు కావాలనేది తీసుకుని ఇన్ని పీసులుగా నాకు కావాలి. ఈ పీసులన్నీ నేను కట్ చేసుకున్నాను. అలాగే లైనింగ్ కూడా మనము దీనికంటే ఇక్కడ క్యాన్వాస్ పేపర్ కంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేటట్లుగా కటింగ్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు చూసారు కదా ఎలా కట్ చేశానో. మీరు ఐరన్ చేసుకోవచ్చు, నేనైతే ఐరన్ చేసుకోవట్లేదు. ఇప్పుడు నేను ఫ్రాక్ కింద పార్ట్కి నేనైతే ఇక్కడ ముందుగా ఒరిజినల్ మనకి పైకి ఉండేలా తీసుకుని మధ్యలో లైనింగ్, దానిపైన మనం డిజైన్ చేసిన మార్కింగ్ చేసిన క్యాన్వాస్ పేపరు. చూడండి, బాగా వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. కొత్త వారి కోసం ఇలా చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కుట్టేసుకోవాలి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా, సేమ్ ఎలా ఉందో అలానే కుట్టుకోవాలి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి.
ఓకే, మనం రౌండ్ మీద మాత్రమే కుట్టు పడేటట్లు చూసుకోండి. ఒకవేళ మీరు ఈ మూలల దగ్గర మీరు జరుపుకోవాలనుకుంటే సూదిని కిందకుంచి పాదాన్ని పైకి లేపి అప్పుడు జరుపుకోండి తప్ప మీరు సూది కూడా పైకి తీసేస్తే మళ్ళీ పక్కకు పోతుంది కుట్టు, డిజైన్ సరిగా రాదు. ఓకే, అర్థమైంది కదా. ఆ విధంగా కుట్టుకుంటూ మీకు ఒకవేళ క్లాత్ జరిగిపోతుంది అనుకుంటే పిన్నులు పెట్టేసుకోండి. నాకైతే అంత పిన్నులు పట్టే టైం లేదు. అదే మార్కింగ్ మీద కుట్టుకుంటూ వచ్చేవాళ్ళు మీరు. ఇలా చివరి వరకు కూడా ఇదే విధంగా కుట్టేసేసుకోండి. మనము కింద ఫ్రిల్స్ కోసం ఫ్రాక్ కిందకి ఎంత క్లాత్ తీసుకున్నామో అంత క్లాత్కి కూడా ఆ మార్కింగ్ మీద కింద మన ఒరిజినల్ కట్ పైకి ఉండేలాగా మధ్యలో లైనింగ్, దానిపైన క్యాన్వాస్ పేపరు ఈ విధంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఓకే, ఆ మార్కింగ్ మీద మాత్రమే మీరు కుట్టుపడేటట్లు చూసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇలా కుట్టుకున్న తర్వాత చివరి వరకు కుట్టేసుకోండి. ఓకే, ఇక్కడైతే నేను చివరి వరకు కూడా కుట్టేసుకున్నాను. మొత్తం ఎంత పొడవు వచ్చిందో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ మధ్యలో క్లాత్ని ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఈ మూలల్ని అంతటినీ కూడా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా కట్ చేసేసుకుని ఫ్రెండ్స్, మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ మూలలు కట్ చేసుకున్న తర్వాత మధ్యలో టక్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, కట్ వర్క్ అనేది. ఇలాగ మధ్యలో కట్ పెట్టుకున్న తర్వాత క్లాత్ని రివర్స్ చేసేసుకోండి. వీడియోలో మీకు అర్థం అవ్వాలని చాలా క్లారిటీగా పెట్టాను. ఇక్కడ చివరి వరకు కట్ చేసుకున్నాక క్లాత్ని రివర్స్ చేసుకుంటున్నాం. చూడండి, ఇలాగ మనం నీట్గా కట్ చేసుకుంటేనే రౌండ్ అనేది కూడా నీట్గా వస్తుంది. అర్థమైంది కదా. ఇలా మనకి ఎంత బాగా వచ్చిందో ఇదే విధంగా చివరి వరకు కూడా తీసేసుకోవాలి మొత్తం. ఇక్కడ నేను ఇంత క్లారిటీగా చూపెట్టాను కదా, ఇదే ఫాలో అయిపోయింది. మొత్తం ఇలాగా రివర్స్ చేసుకున్న తర్వాత పైన ఒక స్టిచ్ వేసుకుంటే మీకు స్ట్రాంగ్గా ఉంటుంది, లుక్ అనేది బాగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, పైన అయితే ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను నేను స్ట్రాంగ్గా ఉండడం కోసం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది నా మిస్టేక్స్ ఏంటి అనేది. ఇలా నేను పైన స్టిచ్ మొత్తం క్లాత్కి వేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి లోపల లైనింగ్ ఉంది కదా, లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టేసేసుకోండి. చూడండి, లోపలికి ఎలా ఫోల్డ్ చేసేసుకున్నాను నేను. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి డిజైన్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా. ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్లో హ్యాండ్స్ అయితే నేను ముందుగా కుడుతున్నాను. నేను క్యాన్వాస్ పేపర్ వేయట్లేదు, ఇలా లైనింగ్కే మార్కింగ్ చేసేసుకున్నాను. సేమ్ ఇప్పుడు మనము ఫ్రాక్ కింద పార్ట్కి ఎలా కుట్టుకున్నామో అదే విధంగా కుట్టుకోవాలి. మధ్యలో కట్ చేసుకోవాలి. ఇది పేపర్ మూలాన్ని మళ్ళీ చెప్తున్నానండి, లేకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇలా మనం రివర్స్ చేసేసుకుని రెండు హ్యాండ్స్ని కూడా కుట్టేసుకుని పైన లైనింగ్ మీద ఒక కుట్టేసేసుకున్నాను. హ్యాండ్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఒక 1 ఇంచ్ కిందకి పెట్టుకున్నాను, నెక్ చిన్నగా ఉందని. ఇప్పుడు ఓన్లీ నేను లైనింగ్ని మాత్రమే షోల్డర్ జాయిన్ చేసుకుంటున్నాను. వీడియోని బాగా చూడండి. లైనింగ్ క్లాత్ మాత్రమే షోల్డర్ని జాయిన్ చేసుకుంటున్నాను. మనకి ఖర్చు ఎక్కడ కనిపించకుండా ఉండడం కోసం ఈ టిప్పులు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. తర్వాత నేను ఒరిజినల్ క్లాత్ని కూడా షోల్డర్ జాయిన్ చేసుకున్నాను. చూడండి వీడియోలో ఎలా పెడుతున్నాను. సేమ్ ఇలా పెట్టి నెక్ కుట్టేసుకోవాలి. నెక్ మాత్రమే కుట్టాలి. ఓకే, నెక్ కుట్టిన తర్వాత మనం కుట్టుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా, చూడండి వీడియోలో ఎలా పెట్టాను. క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఎటు సైడ్ ఉందో హ్యాండ్ క్లాత్ కూడా అటే ఉండేటట్లుగా షోల్డర్ జాయిన్ దగ్గర మనము హ్యాండ్కి డాట్ పెడతాం కదా, అది పెట్టి హ్యాండ్ జాయిన్ చేసేసుకోవాలి చివరి వరకు అటు ఇటు కూడా. ఓకే ఫ్రెండ్స్, నేను ఒక హ్యాండ్ కుట్టడమే చూపిస్తాను, రెండు కూడా మీరు అలా కుట్టేసుకోవాలి. ఇలా హ్యాండ్ కుట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి ఉంచి పైన లైనింగ్ నేను ఎలా కుట్టాను అనేది క్లారిటీగా దగ్గరికి చూడండి.
ఓకే, మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని చూడండి, అప్పుడు అర్థమవుతుంది. నేను 2 హ్యాండ్స్ని ఇలా కుట్టుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి. మనము షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర మొత్తం కూడా ఇలాగా చంక దగ్గర టక్స్ పెట్టుకుని రివర్స్ చేసేసుకుంటే ఎక్కడ కూడా మీకు ఖర్చు అనేది బయటకు కనిపించదు. చూడండి ఎలా రివర్స్ చేసేసుకున్నాను. పైన కూడా ఒక స్టిచ్ చేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు చంక దగ్గర, హాంరం దగ్గర ఎక్కడ కూడా మీకు ఖర్చు అనేది కనిపించదు. చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఇలా కుట్టడం వల్ల ₹1 ఎక్కువ అడిగిన కస్టమర్స్ మనకి ఇస్తారు. ఎందుకంటే పిల్లలకి ఖర్చు వల్ల గుచ్చుకుంటుంది కదా, గుచ్చుకోకుండా ఉండడం కోసం ఇలా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రాక్ యొక్క బాడీ పార్ట్కి మనము వేస్ట్ లూజ్ తీసుకున్నాం కదండి, ఆ లూజ్ని పెట్టి డాట్స్ ఎక్కడ వేయాలో చూడండి. అదే మనం వేస్ట్ లూజ్ని ఫోల్డ్ చేసుకుంటే ఇలా డాట్స్ వేసే మార్కింగ్ ఉంటుంది కదా, అలాగా నేను ఓన్లీ ఒరిజినల్ క్లాత్కి రివర్స్లో రాంగ్ సైడ్ వేస్తున్నానండి. రాంగ్ సైడు డాట్స్ వేస్తున్నాను. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది కదా. అలాగే లైనింగ్కి ఒరిజినల్కి సెపరేట్గా వేసుకున్నాను లోపల సైడు డాట్స్ ఇలా చూడండి, లోపల సైడ్. అలాగే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా ఇదే విధంగా వేశాను. ఇప్పుడు ఇలా వేసుకున్నాక దీనికి నేను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్లో నేను ఊక్సిల్ పట్టిని ఒకసారి జాయిన్ చేసుకున్నానండి. మళ్ళీ కుట్టిప్పేసుకుని ఊక్సిల్ వేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నేను కట్ వర్క్ డిజైన్ అతకడం కోసం. మనము ఫ్రాక్ యొక్క కింద ఎలా కుట్టామో సేమ్ అలాగే మనము బాడీ పార్ట్ కుట్టేసుకోవాలి, లైనింగ్ కాదు. ఓకే, ఓన్లీ ఒరిజినల్ క్లాత్కే. ఇక్కడ మేము కింద ఫ్రాక్ కింద పార్ట్కి కుట్టడం చూసారు కదా, సేమ్ అదే విధంగా కుట్టేసేసుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ తేడా ఉండదు. చూసారు కదా, చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఫ్రాక్ ఉంది కదండి, ఫ్రాకు క్లాత్ని మనం కుట్టుకున్నాం కదా, ఆ క్లాత్ని కుర్చీల కోసం అనేసి నేను కుట్టిని దూరంగా పెట్టి కుడుతున్నానండి. ఇక్కడ ఫ్రిల్స్ కోసం మామూలుగా ఫ్రిల్స్ పెడితే అవి కొంచెం పెద్దగా ఉంటాయి. అలా కాకుండా కుట్టిని దూరంగా పెట్టి, ఇప్పుడు చూడండి దారాన్ని ఒక దారం తీసుకుని లాగితే స్లోగా లాగాలి, దారం తెగిపోద్ది ఒక్కొక్కసారి. ఓకే, ఇలా లాగితే ఫ్రిల్స్ చాలా దగ్గరగా వస్తాయి, నీట్గా వస్తుంది కూడాను. చూడండి, ఇలా దగ్గరికి లాగుతూ మనకి బాడీ పార్ట్కి ఎంత క్లాత్ సరిపోతుందో చూసుకోవాలి, అంతవరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎలా పెట్టానో వీడియోలో అలాగే పెట్టాలండి. నాకు చెప్పడం సరిగా తెలియట్లేదు. కింద మనకి ఫ్రాక్ కింద ఫ్రిల్స్ ఫ్రాక్ని పెట్టుకుని బాడీ పార్ట్ని పైన పెట్టి మనం కుట్టేసుకోవాలి. నేను చెప్పేదానికంటే వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది కదండి. జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చూడండి. నేను అస్తమాలు ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు. కొత్త వారు కూడా చాలా నీట్గా ఈ కట్ వర్క్ డిజైన్ ఫ్రాక్ని అలాగే ఎక్కడ ఖర్చు లేకుండా కుట్టుకోవడం కోసం నేనైతే ఈ విధంగా మళ్ళీ చెప్తున్నానండి, ఏమనుకోవద్దు. ఓకే, వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఫ్రంట్ బ్యాక్ కూడా కుట్టేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు వస్తుంది. ఓన్లీ నేనైతే ఒరిజినల్ క్లాత్ని అటాచ్ చేశాను, లైనింగ్ కాదు. అర్థమైంది కదా, ఈ విధంగా మనం కుట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఉంది కదా, లైనింగ్ని కూడా ఎంత సరిపోతుందో అనేది చూసుకుని మధ్యలోకి ఒక కట్ పెట్టుకోండి. ఆ కట్ పెట్టుకున్న కాడికి ఫ్రంట్కి బ్యాక్కి అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది కదా, లైనింగ్ క్లాత్ పైన వేసుకోవాలి. లోపలికేమో కుట్టెళ్ళాలి, పైకేమో మనకి చూడండి, వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది కదా. వీడియోలో చూస్తున్నట్టుగా మీరు బాడీ పార్ట్ని లైనింగ్ని అటాచ్ చేసుకోండి. మధ్యలో కుట్టు ఉంటుంది. ఓకే, మధ్యలో కుట్టు ఉంటుంది, మనకి పైకి కనిపించదు. ఇప్పుడు చూడండి, ఇలా వస్తుంది. ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కడా కూడా మనకి ఖర్చు అనేది కనిపించదు. లోపలికి వెళ్ళిపోతుంది ఇది కుట్టంతా, పైకి మాత్రం ఇలా నీట్గా మనకి ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాగా ట్రై చేయండి. ఈ వీడియో మీరు ఎక్కడైనా చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఈ యొక్క విధంగా కుడితే కస్టమర్స్ ఇంకా మీకు ఎక్కువ పెరుగుతారు. ఓకే, ఇలా అయిన తర్వాత మనము ఈ యొక్క థ్రెడ్స్ అయితే బ్యాక్ సైడ్ పెట్టడం కోసం అనేసి నేను ఈ విధంగా కుట్టుకున్నాను. ఫ్రాక్స్కి, బేబీ ఫ్రాక్స్కి ఇలా ఈ వెనకాల తాళ్ళు కుట్టడం చాలా బాగుంటుంది కదా.
ఇప్పుడు మనము లైనింగ్ కూడా చూడండి రివర్స్ అటు ఇటు లైనింగ్ పట్టుకోవాలి. ఫ్రంట్ది బ్యాక్ది కూడా లైనింగ్ పట్టుకోవాలి, ఒరిజినల్ క్లాత్ కాదు. ఓకే, మనకి వీడియోలో చూస్తున్నారు కదా, లోపల కుట్టి సైడ్ మించే కుట్టేయాలి. ఓకే, అర్థమవుతుంది కదా. లైనింగ్ని పట్టుకుని ఒరిజినల్ పట్టుకుని పొడవుగా కుట్టేసుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర నేను కుట్టిన తాళ్ళు అయితే నడుము దగ్గరికి వచ్చేలాగా, అలాగే కట్ వర్క్ పెట్టాం కదా అక్కడికి వచ్చేటట్లుగా మీరు ఆ థ్రెడ్స్ని పెట్టుకుని చివరికి కుట్టేసేసుకోవడమే. చూసారు కదా, ఇక్కడ ఫ్రాక్ అయితే సైడ్ మీకు ఎంత కావాలో లూజ్ అనేది వేసేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి నేను ఇలాగైతే చూపెట్టాను. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. బ్యాక్ సైడ్ ఉక్సులు కూడా నేను తర్వాత వేసుకున్నాను. ఎక్కడ ఖర్చు అనేది కనిపించకండి, ఇంత నీట్గా కుట్టాను. ఫ్రాక్ మనకి ఇలా రెడీ అయింది. ఎదురైతే ఒక ఫ్లవర్ డిజైన్ చేసి నేను కుట్టుకున్నానండి. ఎలా ఉన్నది అనేది కామెంట్, లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.